ఈ రోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కూడా. రీసెంట్ గా నేను ఒక క్యాంప్ వెళ్ళా. నా బైక్ సర్వీస్ కి ఇచ్చానని చెప్పి బస్సులోనే ట్రావెల్ చేసి ఎక్కడ సీట్స్ అయితే ఖాళీ లేవు. అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పి చాలా సేపు నుంచోనే వెళ్ళా. రిమెంబర్ నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయి, బికాస్ నా డిగ్రీ మొత్తం ఇలానే ట్రావెల్ చేశాను. అండ్ ఇక్కడ హ్యాపీ మూమెంట్ ఏంటంటే బస్సులో ఉన్న చాలా మంది మన ఫాలోవర్స్. నేను స్టార్టింగ్ లో ఉన్నాను కదా, నన్ను ఎవరు చూడలేదు. కాసేపు తర్వాత చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి, నేను కూడా మీ ఫాలోవర్, నేను కూడా రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, సో ఇన్స్పైరింగ్ యూ అండ్ చాలా మోటివేషన్ గా ఉంటాయని చెప్పి ప్లేస్ ఖాళీ చేసి మరి నన్ను కూర్చోమని చెప్పింది. ఆ టైంలో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు నేను ఏదైనా గెయిన్ చేసుకున్నానంటే అది రోజు మీరు చూపించే ప్రేమ మాత్రమే. కేవలం 50 మంది కూర్చునే బస్సులోనే నాకు దాదాపు 10 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ప్రతిరోజు మన తెలుగు వాళ్ళు నా వీడియోస్ ఎంత మంది చూస్తున్నారు నాకు ఈ రోజు అర్థమైంది. బస్సులో జరిగే ఎవ్రీ యాక్షన్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అందరితో మాట్లాడేసరికి నా టైం సరిపోయింది. నాతో మాట్లాడే ప్రతి ఒక్కరిని నేను ఒకే ఒక మాట అడిగా, నా కంటెంట్ మీకు ఎలా అనిపించింది. వాళ్ళు చెప్పే మాట మాత్రం ఒకటే, నాకు తెలిసిన డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అంటే అది నువ్వే. ఆల్వేస్ యువర్ మై మోటివేషన్, యువర్ ఓన్లీ మై ఇన్స్పిరేషన్. ఈ రోజు నాకు ఒక విషయం అర్థమైంది, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదైతే. మనం మంచిగా బిహేవ్ చేసి మంచిగా మాట్లాడితే ఎక్కడున్నా మనం హ్యాపీగా బ్రతకచ్చు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, ఉన్నది ఒకటే లైఫ్, దాన్ని ఎప్పుడు హ్యాపీగానే లీడ్ చేయండి. ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించొద్దు. ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. స్టే హార్డ్.